ఇక వివరాల్లోకి వెళ్తే ముదిరాజ్లను బీసీఏలోకి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ముదిరాజ్ జనాభాలో మత్స్య వృత్తి, తోటల పెంపకం, ఇతర వృత్తులపైన జీవనం కొనసాగిస్తున్న మిగతా వారు ఇతర వృత్తులపై ఉండి అత్యంత పేదరికంలో దుర్భరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో అభయహస్తంలో హామీలు మా వర్గాలలో కొంత విశ్వాసాన్ని కలుగచేశాయని, ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి 6 మాసాలు పూర్తయిన సందర్భంగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని రెవెన్యూ కార్యాలయాల లోపల ఈ నెల 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మరి ఒక రెవెన్యూ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ముదిరాజ్ మహాసభ లోపల ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో మొట్టమొదటగా మాదేపూర్ మండలం తీసుకోవడం జరిగింది జిల్లా కార్యవర్గం. మరి అందుకు ఇక్కడ సహకరించినటువంటి గ్రామ మత్స్యశాఖ అధ్యక్షులకు అందరికీ కూడా పేరున మత్స్యశాఖ సభ్యులకు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీఏ కలిపే విషయంలో గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జీవోను ఇచ్చినారు. మరి తర్వాత కూడా కొన్ని సందర్భాలలో అది కోర్టుకు పోయి కొట్టువేయడం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర పరిధిలో మేము చేస్తామని చెప్పి గత ప్రభుత్వం తీసుకొచ్చి అది పెండింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా పలు సందర్భాలలో పలు వేదికల మీద మా సమస్యల పట్ల స్పందించినారు వారు. మరి అంతేగాక వారికి సమగ్ర ఆలోచన అది కూడా ఉంది. వాళ్ళ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్నది మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్లో. కాబట్టి మా సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మా బీసీ-డి నుంచి బీసీఏకు మరి అభయహస్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి అభయహస్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి తప్పకుండా ఈ సమస్యను పరిష్కారమయ్యే విధంగా మీ ప్రభుత్వ పరిధిలో ఉన్నది. కాబట్టి మీరే దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేస్తారని ఆశాభావం మాకుంది గౌరవ ముఖ్యమంత్రి గారి మీద. తప్పకుండా వారికి తెలియడానికి కోసమే ఈరోజు అన్ని రెవెన్యూ కార్యాలయంలో 15 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో ఈ యొక్క మండల రెవెన్యూ అధికారికి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఒకే రోజు 33 జిల్లా లోపల కలెక్టరేట్లో ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి మేము విన్నవించడం జరుగుతుంది. కాబట్టి గౌరవనీయులు పెద్దలు మరి మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మాకు అమలయ్యే విధంగా మా జీవో చేసి మా పిల్లలకు ఇప్పటికే 5 దశాబ్దాలు మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోయింది. కానీ ఇప్పటికైనా మీరు తప్పకుండా పరిశీలించి రాబోయే తరాలకైనా మీరు ఒక గుర్తింపుగా ఉండిపోతారు. మీరు ఒక దేవుడిగా మీరు నిలిచిపోతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాను. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఎందుకంటే తప్పకుండా ఈ బీసీఏ కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి కీర్తి కేసులు ఆయన బీసీ-డి నుంచి బీసీఏకు ప్రకటించడం జరిగింది. కొన్ని కారణాల ద్వారా అది కోర్టు పరిధిలో ఉన్నది. గత ప్రభుత్వం అది పరిష్కరించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ముదిరాజులు కొంత చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఎక్కియడం జరిగింది. దానిలో ముదిరాజుల పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా ముదిరాజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాన్ని బీసీఏ పెట్టింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముదిరాజులు వాళ్ళకి మద్దతు తెలిపారు. కాబట్టి దాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి వర్యులు మాకున్న ప్రధాన సమస్య అది దాన్ని పరిష్కరిస్తున్న ఒక నమ్మకం అయితే మాకున్నదనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను.